అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బోట్లు, డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. గాలింపు చర్యల్లో భాగంగా మూసీ నదిలో ఉన్న చెత్తను తొలగించి మరీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక ఆదివారం రాత్రి నాలాలో పడి మామ అల్లుడు గల్లంతయ్యారు. ఇక అప్పటికే మూసీలో డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపులు చేస్తున్నారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకపోవడంతో ఎక్కడైనా అటు తట్టుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో నాలాలో పడిన చోట నుంచి ప్రతి అడుగు వెతకాలని నిర్ణయించారు అధికారులు. గత 2-3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకి అఫ్జల్ సాగర్ నాలా ఉప్పొంగి ప్రవహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆ రోజు మామ అల్లుడు ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇక వారి కోసం ముమ్మరంగా చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. బోట్లు అలాగే డ్రోన్ల సాయంతో సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. డ్రోన్స్ తో ఏ విధంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక గాలింపు చర్యల్లో భాగంగా మూసీ నదిలో ఉన్న చెత్తను కూడా తొలగించి సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఆదివారం రాత్రి నాలలో పడి గల్లంతయ్యారు మామ అల్లుడు. ఇప్పటికే మూసీలో అటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎంత వెతికినా వాళ్ళ ఆచూకీ దొరకపోవడంతో ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటారేమో అనే భావంతో కూడా ఇప్పటికే అక్కడున్న చెత్తనంతా కూడా తొలగిస్తూ అధికారులు ఏ విధంగా అయితే సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, మనం చూస్తున్నాం డ్రోన్ల సాయంతో కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు. వాళ్ళ ఆచూకీ లభించే అవకాశం ఉందనుకోవచ్చు. డ్రోన్ల సహాయంతో అఫ్జల్ సాగర్లో కొట్టుకుపోయినటువంటి అర్జున్, రాముకు కోసం గాలింపు చర్యలు ఒకవైపు ముమ్మరంగా కొనసాగిస్తుండగా మరోవైపు ముషిరాబాద్లోని నాలాలో సన్నీ అనేటువంటి వ్యక్తి కూడా నాలాలో కొట్టుకుపోయాడు. వీళ్ళ ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపుగా 36 గంటలు గడిచిపోయింది వీళ్ళు నాలాలో కొట్టుకుపోయి. ఇప్పటి వరకు ఎట్లాంటి పురోగతి లేదు. డ్రోన్ల సహాయం తీసుకుంటున్నారు, బోట్ల సహాయం తీసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో అంటే మూసీలోకి దిగి ఎంటమాలజీకి సంబంధించిన సిబ్బంది సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దాని తర్వాత పోలీసులు వాళ్ళ తోచిన రూట్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా అనేక విధాలుగా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి పురోగతి లేదు. అయితే ఈ నాలా ఎక్కడ కలుస్తుంది, మూసీలోకి ఎక్కడ ఎంటర్ అవుతుంది అనేటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టి సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు. సిబ్బంది ఏం చేయలేకపోవడంతో అర్జున్, రాముకి సంబంధించిన బంధువులే నేరుగా నాలాలోకి దిగి మూసీలోకి దిగి మరి సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగిందని ఒకసారి మనం గమనిస్తే ప్రస్తుతం మనం అఫ్జల్ సాగర్ లో ఉన్నటువంటి నాలాలో ఉన్నాం. ఎగ్జాక్ట్ గా మనం చూడొచ్చు ఈ నాలా ఇది ఇల్లుకి సంబంధించినటువంటి ప్రాంతం. ఇది నాలా. ఇక్కడ మొన్న పిల్లో బెడ్షీట్ ఇక్కడ ఉంటే అతని మామ రాము ఈ బెడ్షీట్ ని తీసుకొని మీదికి ఎక్కేటువంటి క్రమంలో ఒక్కసారిగా వరద వచ్చింది. ఆ వరదకి పూర్తి స్థాయిలో రాము అనేటువంటి వ్యక్తి కొట్టుకుపోతున్నటువంటి క్రమంలో ఇక్కడ అర్జున్ అనేటువంటి వ్యక్తి ఉండే. ఆ అర్జున్ రాముని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ కిందికి దిగి ఇట్లా చేతు ఇచ్చి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుండే. కానీ అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వరదకి ఒక్కసారిగా అర్జున్ అనేటువంటి వ్యక్తి కూడా ఒక్కసారిగా ఇదే నాలాలో అంటే ఇక్కడ ప్రస్తుతం నేనైతే ఎక్కడైతే నిలబడి ఉన్నానో ఇదే నాలాలో ఫ్లో అధికంగా ఉండడంతో ఈ విధంగా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయేటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నమైంది. సో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇదే నాలాలో నుంచి అర్జున్, రామ్ ఇద్దరు కూడా నేను నిలబడి ఉన్నటువంటి ప్రాంతంలోనే వరద అధికంగా రావడంతో ఇద్దరు కూడా ఈ వరదలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభించలేదు. ఈ నాలాలోకి సంబంధించినటువంటి పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే ఇంకా కొంతమేర వాటర్ ఉన్నాయి, కొంతమేర ఇబ్బందికర పరిస్థితి, స్మెల్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇట్లాంటి నాలాకి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేక రోజుల నుంచి జిహెచ్ఎంసీ అధికారుల పైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. నాలా దగ్గర సరిగ్గా జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంత పెద్ద ఘటన జరిగి ఉండేది కాదు. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ఘటన ఆదివారం సాయంత్రం దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం గ్రేటర్ పరిధిలో నమోదైంది. అందులో ముఖ్యంగా మెహదీపట్నం, మల్లేపల్లి లాంటి ప్రాంతాలు, నాంపల్లి లాంటి ప్రాంతాలు, ముషిరాబాద్, విద్యానగర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద రావడంతో నాలాలో ఉన్నటువంటి వాటర్లో మొత్తం పూర్తి స్థాయిలో మనుషులు కొట్టుకుపోయారు. నేను ఎక్కడైతే నిలబడి ఉన్నానో ఇదే ప్రాంతంలో అర్జున్, రాము ఇద్దరు మామ అల్లుడు ఇద్దరు కూడా
కొట్టుకుపోయారు. వాళ్ళ వయసు కేవలం 24, 28 సంవత్సరాలు, అంటే చాలా చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఇక్కడ నుంచి కొట్టుకుపోయారు. అట్లాగే సన్నీ అనేటువంటి వ్యక్తి ముషిరాబాద్లో కొట్టుకుపోయారు. వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి గాలింపు చర్యలు మూసీలో కొనసాగుతున్నాయి, మూసీ పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్నాయి. మూసీలో ఎక్కడెక్కడైతే చెత్త ఆగిపోయి ఉంటుందో, ఐరన్కి సంబంధించినటువంటి రాడ్లు ఎక్కడైతే ఉంటాయో, బాడీలు ఎక్కడైతే ఇరికి అంటే దానికి తట్టుకొని ఆగిపోయి ఉంటాయో అంటే సర్చ్ ఆపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో బాడీలైనా బయటికి తేలుతాయి. అంటే ఒకసారి ఆ బాడీ పూర్తి స్థాయిలో డీకంపోజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయిన తర్వాత బాడీలు ఆటోమేటిక్ గా మీదికి తేలుతాయని ఎట్టి బాడీని కనుగొంటాము అనేది అధికారులు ఆశాభావాన్ని మధ్యాహ్నం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి పురోగతి లేదు. దాదాపుగా అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తూనే ఉంది, కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి పురోగతి లేదు. మరి ఎప్పటి వరకు పురోగతి వస్తుంది? మాకు కనీసం మేమన్నా నాలలో దిగి మా ప్రయత్నాలు మేము చేస్తామని అర్జున్ బంధువులు కుటుంబం తర్వాత కోటి ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాలో పూర్తిస్థాయిలో దిగి అక్కడ ఇద్దరు బాడీలు దొరుకుతాయేమో అనేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరి అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే కొట్టుకుపోయారో నాలాలో వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఇదే ముమ్మరం పని మీద ఉన్నారు. మరి ఎప్పటి వరకు రిజల్ట్ వస్తుంది అనేది ఓవరాల్ గా వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గ్రౌండ్ లెవెల్లో అఫ్జల్ సాగర్ నాలా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతం ఇది మొత్తం కూడా నాలాకి సంబంధించినటువంటి ప్రాంతం. ఇంత వెడల్పుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు కూడా మనం చూడొచ్చు నాలాకి సంబంధించినటువంటి వాటర్, డ్రైనేజ్ కి సంబంధించినటువంటి వాటర్ ఇంకా పెద్ద మొత్తంలో ఇందులోనే ఉంది. ఇట్లా వాటర్ ఉన్న చోట జనాలు ఏ విధంగా నివసిస్తున్నారు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, కనీస పౌర సరఫరాలు అందించకుండా ఎంత ఇబ్బందికరంగా జనాలు బతుకుతున్నారు అనేది అధికార యంత్రాంగం కొంత గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా చేస్తుంది. మళ్ళా మొన్న ఆదివారం కురిసినట్టు మళ్ళీ వర్షాలు పడితే ఇట్లాంటి ప్రాంతంలో ఇంకొంతమంది కొట్టుకుపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో నాలాలో కనీస జాగ్రత్తలు జిహెచ్ఎంసీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదనే పూర్తి స్థాయిలో బాధ్యత ఉంది, నాలాకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడానికి. మరి ఇక మీదటైనా సరే ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇంకా అనేక మంది ప్రాణాలు పోకుండా ఉండాలంటే జిహెచ్ఎంసీ అధికారులు నాలా మీద తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నాలా మీద వెలిసినటువంటి ఇళ్లను, నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా అంచనా వేసుకొని దానిపైన కొంత ప్రొయాక్టివ్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా మాత్రం ఇంకా ముగ్గురు వ్యక్తులు ఆచూకీ ఇంకా లభించలేదు, ఎప్పటి వరకు లభిస్తుంది అనేది కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తా ఉన్నారు. మరి డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళని ఎప్పటి వరకు కనుగొంటారు, వాళ్ళ ఆచూకీ ఎప్పటి వరకు లభిస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. రైట్, ఇక కురిసిన భారీ వర్షాల కారణంగా అఫ్జల్ సాగర్ నాలాలో కల్లంతైన వారి కోసం ఇప్పటికే అధికారులు ఏ విధంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారో మనం చూసాం. డ్రోన్ల సాయంతో అలాగే బోట్ల సాయంతో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు.